హాయ్ డియర్ తెలుగు వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. మనం రుచుల గురించి మాట్లాడుకుందాం. సాంస్క్రిట్లో రుచుల్ని రస అని అంటారండి. ఆయుర్వేదంలో రుచులకి చాలా ప్రాముఖ్యత ఉందండి. మనకి 6 రుచులు ఉన్నాయి కదండి. స్వీట్ తీపి, సాల్ట్ ఉప్పు, సౌర్ పులుపు, బిటర్ చేదు, అస్టింజెంట్ వగర, స్పైసీ కారం. ఈ 6 రుచులు కూడా మనం తినే ఆహారంలో మన మూడ్స్ని, మన ఎమోషన్స్ని డిసైడ్ చేయడంలో కీ రోల్ పోషిస్తున్నాయండి. యాక్చువల్గా మన ఆహార నియమాలన్నీ కూడా ఋషి పరంపరతో వచ్చినవండి. అన్ని రుచులు కూడా మనకి అందేలాగా వాళ్ళు మనకి వారసత్వ సంపదగా ఇచ్చారండి. మనకు అది అద్భుతమైన సంపద అది. కానీ ఈ వెస్ట్రన్ కల్చర్ రావడం వల్ల మన ఆహార నియమాలు, అలవాట్లు అన్నీ కూడా కొలంబీ చేసి పడేశారు. ఈ స్పైసీ ఫాస్ట్ ఫుడ్ అధికంగా తినేస్తున్నాం, ఈ సాల్ట్ ఎక్కువగా తినేస్తున్నాం. దీనివల్ల అనారోగ్య సమస్యలు అనేవి కూడా బాగా పెరిగిపోతున్నాయండి. స్వీట్ గురించి మాట్లాడేసరికి మనకి షుగర్ కేన్ నుంచి స్వీట్ అనేది వస్తుందండి. అయితే ఈ స్వీట్ మధురం మన శరీరానికి సరిపడా క్వాంటిటీ మనం తీసుకుంటే ప్రేమ గుణం, పంచుకునే తత్వం, కరుణ, ఆనందం, సంతోషం ఇవన్నీ కూడా మనకు లభిస్తాయండి. అదే స్వీట్ మన శరీరానికి సరిపడే కంటే ఎక్కువగా అధికంగా తీసుకుంటే అనుబంధం, దురాశ, స్వాధీనత అంటే పొసెసివ్నెస్ పెరిగిపోద్దండి. ఈ తీపి థైరాయిడ్ గ్రంథి మీద మరియు ఊపిరితిత్తులు పైభాగంలోనూ ప్రభావితం చూపిస్తుందండి. నెక్స్ట్ రుచి సాల్ట్. ఇది మనకు సముద్రపు నీళ్ళ నుంచి లభిస్తుందండి. అయితే ఇది మన శరీరానికి సరిపడా క్వాంటిటీలో తీసుకుంటే ధైర్యం పెరుగుతుందండి, విశ్వాసం, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఎంతూజియాజం పెరుగుతుంది, ఆసక్తి, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అదే సాల్ట్ అధికంగా శరీరానికి సరిపడే కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ప్రలోభాలు గురవుతామండి. అంటే టెంప్ట్ అయిపోతాం ఈజీగా, బానిసత్వం పెరిగిపోతుంది, అనుబంధం పెరిగిపోతుంది, దురాశ పెరిగిపోతుంది, స్వాధీనత పొసెసివ్నెస్ పెరిగిపోతుంది, విసుగు, ఇరిటేషన్ వచ్చేస్తుందండి. ఇది సాధారణ సమస్య అయిపోయింది. ఇప్పుడు అందరిలోనూ విసుగు అనేది సాధారణ సమస్య అయిపోయింది. ఎందుకంటే మనం సాల్ట్ ఎక్కువగా తినేస్తున్నాం అండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలంలో. ఈ సాల్ట్ అనేది కిడ్నీస్ మీద ప్రభావితం చూపిస్తుందండి. నెక్స్ట్ రుచి సౌర్, పులుపు. ఈ పులుపు అనేది మనకి చింతపండు నుంచి, లెమన్ నుంచి మరియు వెనిగర్ నుంచి దొరుకుతుందండి. అయితే మన శరీరానికి సరిపడా తీసుకుంటే ప్రశంస గుణం పెరుగుతుంది, అవగాహన శక్తి పెరుగుతుంది, వివక్షణ శక్తి పెరుగుతుంది, గ్రహణ శక్తి పెరుగుతుంది. దీనివల్ల ఆకలి కూడా పెరుగుద్దండి. అయితే క్వాంటిటీ అధిగమిస్తే మాత్రం విమర్శించే గుణం పెరిగిపోద్ది, అసూయ పెరిగిపోద్ది, తిరస్కరణ పెరిగిపోద్ది, ద్వేషించే స్వభావం పెరిగిపోద్ది, ఆందోళన పెరిగిపోద్ది, స్వార్థం పెరిగిపోద్ది, అధిక చురుకుదనం వచ్చేస్తుంది. ఈ పులుపు ఊపిరితిత్తుల మీద ప్రభావితం చూపిస్తుందండి. నెక్స్ట్ రుచి బిటర్, చేదు. ఈ చేదు సరిపడా తీసుకోవడం వల్ల స్పష్టత బాగా వస్తుందండి, ఆత్మ పరిశీలనా భావం పెరుగుద్ది, స్వీయ అవగాహన పెరుగుద్ది, హెల్తీ డిటాచ్మెంట్ ఫ్రమ్ వరల్డ్లీ థింగ్స్ అంటే ప్రాపంచిక విషయాల నుండి ఆరోగ్యకరమైన నిర్లిప్తి లభిస్తుంది. అదే చేదు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల దోషపూరిత ఆలోచనలు పెరిగిపోతాయండి, తిరస్కరించే గుణం పెరుగుద్ది, విసుగు పెరిగిపోద్ది, విడిగా ఉండాలనిపిస్తుంది, వేరుగా చూడడం మొదలవుతుంది, ఒంటరితనం అలవాటైపోతుంది. ఈ చేదు లివర్ మీద, ప్యాంక్రియాస్ మీద మరియు స్ప్లీన్ మీద ప్రభావితం చూపిస్తుందండి. నెక్స్ట్ టేస్ట్ ఆస్ట్రింజెంట్. ఇది మనకి ఉసిరికాయ నుంచి లేదంటే అరటికాయ నుంచి లభిస్తుంది. మనకి ఇది సరైన సమపాలలో శరీరానికి అందిస్తే స్థిరమైన ఆలోచనలు వస్తాయండి. ఏకీకృతంగా ఉండాలనుకుంటాం, అన్నిటినీ కలుపుకుంటూ వెళ్తాం, స్థాపితమైన అంటే నేల మీద నుంచినే మాట్లాడతాం, గాలిలో ఎగిరెగిరి పడం. కానీ ఈ వగరనేది ఎక్కువగా తింటే, సరిపడ కంటే ఎక్కువ తింటే భయాలు పెరిగిపోతాయి, ఆతృత పెరుగుద్ది, విచారం అంటే దుఃఖంలో ఉంటాం, స్థిరీకరణ స్థిరంగా ఉండం, దృఢత్వం పెరిగిపోద్ది, పగబట్టే గుణం పెరిగిపోద్ది, కఠినంగా తయారైపోతాం. ఈ వగర అనేది కోలన్ అంటే పెద్ద ప్రేగు మీద ప్రభావితం చూపిస్తుందండి. నెక్స్ట్ రుచి స్పైసీ. స్పైసీ అంటే కారం అండి, మన మిర్చిలోంచి దొరుకుతుంది.
అయితే ఇది సమపాలలో తీసుకోవడం వల్ల శరీరానికి అత్యుత్సాహం పెరుగుద్దండి, ఉత్సాహం పెరుగుద్ది, ఆతృత పెరుగుద్ది, స్పష్టత పెరుగుద్ది, తేజము పెరుగుద్ది, ఓజస్సు పెరుగుద్ది, ఏకాగ్రత పెరుగుద్ది, విశాల దృక్పథం పెరుగుద్ది. అదే మిర్చి మనం శరీరానికి అధికంగా ఇచ్చేస్తే చిరాకు, ఇరిటేషన్ అనేది వచ్చేస్తుంది, విసుగు అనేది వచ్చేస్తుంది, దూకుడు స్వభావం అంటే అగ్రెసివ్నెస్ పెరిగిపోద్ది, కోపావేశాలు పెరిగిపోతాయి, పోటీ పడే తత్వం పెరిగిపోద్ది, అసూయ పెరిగిపోద్ది. మన సినిమా డైలాగులు వింటాం కదండి, కారం తినట్లేదా పౌరుషం చచ్చిపోయిందా అంటుంటారు. అదే ప్రతి రుచికి మన శరీరంలో నిర్దిష్టమైన కార్యాచరణ ఉందండి. అందుకే మన ఆయుర్వేదంలో క్లియర్గా చెప్తారు, ప్రతి రుచి కూడా మన శరీరానికి అందించాలి. అయితే ఈ మిర్చి అనేది హార్ట్ మీద, స్టొమక్ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుందండి. నెక్స్ట్ మనం ఈ రుచులన్నీ కూడా తెలియాలంటే మనం నాలుక మీద పెట్టిన తర్వాతే తెలుస్తుందండి రుచి. నాలుక మీద అన్ని టేస్ట్ బడ్స్ అనేవి, అన్ని రకాల టేస్ట్ బడ్స్ అన్ని చోట్ల ఉండవండి. మనకి స్వీట్, తీపిని తెలియజేసే టేస్ట్ బడ్స్ నాలుక చివర భాగంలో ఉంటాయి. అందుకే మనం ఎప్పుడు కూడా స్వీట్ అలా జస్ట్ టిప్ మీద టచ్ అవ్వగానే మనకు తెలిసిపోద్ది, మిగతా వాటికి టైం పడుతుంది. అయితే సాల్ట్ తెలియజేసే టేస్ట్ బడ్స్ మాత్రం ఈ చివరి స్వీట్ తెలియజేసే టేస్ట్ బడ్స్కి కొంచెం పైన అటు ఇటు ఉంటాయండి. దానికంటే పైన పులుపుని తెలియజేసే టేస్ట్ బడ్స్ ఉంటాయి, అటు ఇటు కూడా. మధ్యలోకి వచ్చేసరికి ఈ స్పైసీనెస్ తెలియజేసే టేస్ట్ బడ్స్ ఉంటాయి. దానికి కొంచెం పైన చేదుని తెలియజేసే టేస్ట్ బడ్స్ ఉంటాయి. బాగా వెనకాల లోపల వగరం తెలియజేసే టేస్ట్ బడ్స్ అయితే ఉంటాయండి. ఈ 6 రుచులు పక్కన పెడితే ఇంకో రుచి ఉందండి, ఉమామి. దాన్నే ప్లెజెంట్ సావరీ టేస్ట్ అంటున్నారు. ఇది చైనా వాళ్ళు పెట్టారంట. అయితే మనకి చీజ్, టొమాటో, మష్రూమ్, సీ ఫుడ్, మీట్, సోయా సాస్ ఇవి తిన్నప్పుడు కలిగే రుచే ఉమామి అంటున్నారు. ఇదండి నేను చెప్పేది రుచుల గురించి, అర్థమైంది కదా. లాస్ట్ అండ్ లీస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మన శరీరానికి ప్రతి రుచి సమపాలలో అవసరం. ఏది ఎక్కువ అవ్వకూడదు, ఏది తక్కువ అవ్వకూడదు. తక్కువైన ప్రాబ్లమే, ఎక్కువైన ప్రాబ్లమే. అందుకనే అందరూ కూడా శరీరానికి తగిన విధంగా అన్ని రుచుల్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.